హాయ్ అండి. వెల్కమ్ టు డియర్ మామ్ వ్లాగ్స్. ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న కంటెంట్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనందరం చూస్తుంది ఒక కంటెంట్ అనేది బాగా వైరల్ అవుతుంది. అది డ్రెస్సింగ్. సో ఈ వీడియో కోసం ఎందుకు చేస్తున్నానంటే ఈ డ్రెస్సింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డ్రెస్సింగ్ తాలూకా ఇంపార్టెన్స్ తెలిస్తే ఎవ్వరూ కూడా ఆక్వర్డ్గా డ్రెస్సులు అనేవి వేయరు కదా. వేసినా కూడా బయటికి రారు. బట్ చాలామంది ఉంటారు ఏంటంటే ఈ డ్రెస్సింగ్ ఇంపార్టెన్స్ తెలిసినా కూడా తెలియలేనట్టు కొంచెం ఎంబారసింగ్గా ఉన్న డ్రెస్సెస్ అయితే వేస్తారు. దానివల్ల లాస్ ఎవరికంటే వాళ్ళకి 100%. వేసుకున్నందుకు ఆ టైం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. బట్ నలుగురిలో వచ్చేసరికి ఆ డిస్కంఫర్ట్ అనేది వాళ్ళకి తెలిసినా కూడా తెలియలేని ట్యాగ్ చేస్తారు. మొన్నంతా జరిగింది అదే. కాబట్టి ఏంటంటే చాలామంది నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నారు కానీ దీనివల్ల ఎవరైనా నేర్చుకున్నారనేది ఎవరు చేయలేదు. దీంట్లో నాకు బాగా అర్థమైంది ఏంటంటే ఎవరికి మనం మంచిని నిజాన్ని చెప్పకూడదు. చెప్పడం వల్ల ఏంటంటే అది జనాలు యాక్సెప్ట్ చేయరు కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం లేదని అనుకోవాలి. కాబట్టి నా ఒపీనియన్ అదేనండి. ఎవరికి అయితే మనం చెప్పకూడదు. మనం చెప్పిన అవతల వాళ్ళు వినే స్టేజ్లో లేరు, వినరు. కాబట్టి ఏంటంటే కామ్గా ఉండడం చాలా బెస్ట్. మన పని మనం చేసుకొని మనం పద్ధతిగా ఉండడం చాలా బెటర్ అని నా ఒపీనియన్. కాబట్టి ఏంటంటే ఈరోజు మాది వచ్చేసి మా లంచ్లో రైస్, ఫిష్ ఫ్రై అండ్ చారు. సో మా స్పెషల్ అయితే ఇది. సో మీ స్పెషల్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయినా మనం నలుగురు చెప్పినా వినరు. వినే స్టేజ్లో వాళ్ళు లేనప్పుడు మనం చెప్పకుండా ఉండడం బెస్ట్. నేనైతే ఒకటే చెప్తానండి, ఎక్స్పీరియన్స్ టీచర్సే లెసన్. అంటే అర్థమైంది కదా. ఎవరికైనా వన్స్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతేనే తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు జాగ్రత్త పడతారు. సో మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. అండ్ అలాగే మీ ఒపీనియన్ ఏంటో కూడా తెలియచేయండి. దీని మీద స్పెషల్గా వీడియోస్ ఎవరు చేయాల్సిన పని లేదు. బట్ కాకపోతే మీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా డ్రెస్సింగ్ మీద. ఆ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. అట్ ద సేమ్ టైం అలాగే మీ లంచ్ ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.